రైతు బంధు ఎగ్గొట్టిండు, 20,000 కోట్ల నుంచి రుణమాఫీ అయిపోయింది అంటుండు. అంటే నువ్వు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసింది గుండు సున్నా, ఏమీ చెయ్యలే. ఎడమ చేతితో గుంజినావు, కుడి చేతితో ఇచ్చినట్టు చేసినావు. అంతకు మించి ఇలా రైతు బంధు కూడా జరగలే. పంటలకు బోనస్ అన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. తర్వాత ఒక్క సన్నాలకే వడ్లకే అన్నారు. పోనీ అదన్న ఇచ్చిండ్రా? పోయిన యాసంగి సన్న వడ్లది 1169 కోట్ల రూపాయలు సన్న వడ్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. పోనీ ఈ యాసంగిలన్న బోనస్ ఇస్తారా అంటే సపోర్ట్ చేస్తలేదు. సన్న వడ్ల బోనస్ అన్ని పంటలకన్నారు, వడ్లకన్నారు, సన్నాలకన్నారు, 2 పంటలకన్నారు. ఇప్పుడు అది ఒక్క పంటకే వచ్చింది. అంటే ఎంత మోసం ఉన్నదో ఆలోచించండి. బోనస్ మాట బోగస్ అయిపోయింది. బోనస్ ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, రైతు బంధు 20,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డావు. పంటల బీమా అయింది అదన్నా? మొదలేమన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా చేస్తామన్నారు. రెండవ బడ్జెట్కి వస్తే పటిష్టమైన పంటల బీమా అన్నారు. మూడవ బడ్జెట్కి వస్తే బీమాని ఎగరగొట్టేసింది. మొదటి బడ్జెట్ లో పిఎం ఫసల్ బీమా, రెండవ బడ్జెట్ లో పటిష్టమైన పంటల బీమా, మూడవ బడ్జెట్ కు వస్తే ఏ బీమా లేదు పో అన్నారు. గుండు సున్నా. పంటల బీమాకు రామ్ రామ్, పంటల బీమా కూడా ఎగ్గొట్టేసింది. ఒక్కటి కూడా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. రైతులకు నిజంగా కేసీఆర్ గారు ఆనాడు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వించండి. మీ నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ ను పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నాగార్జున సాగర్ కెనాల్ మోడర్నైజేషన్ చేసి లిఫ్టులన్నీ బాగు చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ వీళ్ళు ఏడ కమిషన్లు వస్తాయని చూసుడే, అంతే తప్ప రైతులు పట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఏమనంటే 4 కేసులు పెట్టరేమో, పెట్టుకొని ఏమైతుంది? వాళ్ళకి వడ్డీతో సహా ఎట్లా చెల్లించాలో చెల్లిద్దాం, బరాబర్. ఎవరిని విడిచిపెట్టేది లేదు. ధైర్యంగా ఉండండి. క్లియర్గా అయిపోయా, సగం అయితే అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఏడాది అయితే ఎలక్షన్ అయినా, ఇక నడిమిట్లున్నది ఒక ఏడాది అర్థం. గాని తొక్కలేదు, ఇక కొద్దిగా ఓకే పట్టుంది. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒక్కటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. అది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు సర్దుకుంటూ మొప్ప చేసింది. ఎవరికి ఎంత దొరికితే అంత ఒకటే కొట్టుడిగా, కమిషన్లు కొట్టుడు, సర్దుకుంటులా పడ్డారు కొడుకులు. మనకంటే ఎక్కువ వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ వచ్చేటట్లు ఏమి రాను, కానీ అంత గక్కిద్దాం, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవడోడు ఎంతెంత తిన్నాడో, దేట తిన్నాడో. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. మిల్లర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినాక కటింగ్ ఎక్కువైంది. అంతకుముందు మంచిగానే ఉండే ధర 2600, 2700 పోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. తగ్గిందా లేదా? అరే మంత్రులు ఎమ్మెల్యేలు కలిస్తే రైతుకు రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా? కానీ ఈ నల్గొండ జిల్లా స్పెషల్. ఎమ్మెల్యేలు, మిల్లర్లు, మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, తెల్లారికెళ్ళి 300 రూపాయలు కటింగ్ పడ్డది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి? యాడికి పోతున్నాయి? ఇదా ఇలా కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి. రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చేయండి. యాసంగికి బోనస్ చెల్లించండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ 46 డిగ్రీల ఎండలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం చెప్పిన మీ అందరికీ పేరు పేరున కార్యకర్తలకు ధన్యవాదాలు. మా నోముల భగత్ బాగా కష్టపడుతున్నాడు. మీరందరూ కూడా మంచిగా పనిచేయండి. తప్పకుండా మళ్ళీ మనకే భవిష్యత్తు ఉంటుంది. జై తెలంగాణ. నిన్న జగిత్యాల పోయినాం, ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చినాం. ఎక్కడ పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట,
రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల నోట వస్తున్నది ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఒకటి అర్థమైపోయింది ప్రజలకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నారు. ఆయన మాయ మాటలు నమ్మి అనుకున్నాడు. కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏం పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపల పోయి దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపల పోయింది. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే, అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటుండు. ఏం సంగతి అన్నాం. ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరగంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్లు కాడికి పోతే మళ్ళా 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టేచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీ కాపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు. మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు, పొద్దుగాల్లో మంత్రి, సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు, గాలిలో పోవుడు. శవాలైతే ఇప్పటికీ బయటకు రాలే. వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచిగుంటాయి పట్టుకరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే. 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే, మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్ప కూలిపోయింది. 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది ఇలా? పాపం మా రైతులు చెప్తున్నారు, అలా పోతే ఏదన్నా ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పిండ్రు. మేము రాగానే ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, పంటల బీమా ఇస్తామన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఒక్కటన్నా అయినాదే? రైతు డిక్లరేషన్ కాటగలిపిండ్రు. ఆ రాహుల్ గాంధీ ఇటాంకల రాడు, మరి నేను కదా రైతు డిక్లరేషన్ చేసిన, నా ఇజ్జత్ పోతుంది. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి, చేస్తావా చెయ్యవా? నువ్వు మొట్టికాయ వేయాలన్నా వద్దా రాహుల్ గాంధీ? ఈయన ఇచ్చే సంచులకో మూటలకో ఆయన పెదవులు మూసిండు రాహుల్ గాంధీ. ఆయన బంద్ చేసిండు, అడుగులు లేదు. ఇవాళ రైతు డిక్లరేషన్ కాటగలిసింది. గవర్నమెంట్ వచ్చింది, రాగానే రుణమాఫీ చేస్తాము అన్నారు. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా బట్టిగా ఏ ఊరికి పోతే ఆ గుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు. ఈడేమిటి పెట్టిండు? ఈ జిల్లాలో యాడికి పోతాడా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుడు కనబడితే ఇక పాపం ఓటు పెట్టుడే. ఇక ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తే